హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి తిరుపతి నుంచి రిటర్న్ అయిపోయాం కదండి. మీకు చెప్పాను కదా 3 వీడియోస్గా డివైడ్ చేశానని చెప్పేసి. ఇది వచ్చేసి సెకండ్ వీడియో అండి. ఇంకా మేమైతే తిరుపతి కొండ దిగిపోయాము. అయితే ఇప్పుడు అలివేలు మంగాపురం వెళ్తున్నాం. మా అదృష్టం ఏంటంటే గురువారం ఏకాదశి వెంకటేశ్వర స్వామి దర్శనం అయింది. ఆ తర్వాత శుక్రవారం అలివేలు మంగాపురంలో అమ్మవారి దర్శనం అయింది. ఇంకా శనివారం శనిత్రయోదశి వచ్చిందండి. ఆ రోజు వచ్చేసి కాళహస్తిలో స్వామివారి దర్శనం అయింది. ఇవన్నీ కూడా అనుకోకుండానే జరిగాయి. ఇంకా కిందకైతే దిగిపోయామండి. ఇప్పుడైతే అలివేలు మంగాపురం వెళ్తున్నాము. అయితే అప్పటికి ఈవినింగ్ అయిపోయింది కదా, లైట్గా స్నాక్స్ తిని వెళ్దామని చెప్పేసి అక్కడి దగ్గరలో ఉన్న అడియార్ ఆనంద్ భవన్ రెస్టారెంట్లో అయితే ఆగాము. ఒకసారి మనకి తెలిసిన వాళ్ళు ఇక్కడి నుంచి స్వీట్స్ తెచ్చారనమాట. అవి తిన్నాక అబ్బా భలే చేశారా, ఎక్కడ తెచ్చారు అని చెప్పేసి అడిగాం. అయితే వాళ్ళు ఈ అడ్రస్ చెప్పారండి. అయితే స్వీట్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి టేస్ట్, ఎందుకంటే అన్నీ కూడా నేతితో చేస్తారు. ఇది స్వీట్ షాప్ ఒక్కటే కాదు, ఇది వచ్చేసి రెస్టారెంట్ కూడా కలిపి ఉంటుందండి. వచ్చేసామండి, ఇదేనండి. ఇక్కడ చూసారా అండి, సతీ సమేతంగా వెంకటేశ్వర స్వామి ఎంత బాగున్నాడో కదా. అయితే ఇక్కడ వెళ్ళేటప్పుడు ఫొటోస్ కూడా దిగామండి. ఫస్ట్ అయితే వెళ్ళగానే మాకు కావాల్సిన స్వీట్స్ అన్ని తీసేసుకుంటున్నాము. ఫస్ట్ ఎంట్రన్స్లో అయితే స్వీట్స్, ఆ తర్వాత జ్యూస్ పాయింట్. ఇదంతా వచ్చేసి రెస్టారెంట్ అండి. ఫస్ట్ అయితే రాగానే కొన్ని స్వీట్స్ అయితే టేస్ట్ చేసేసాము. బాగా ఇష్టంగా ఏం తిన్నామంటే రసగుల్లా, రసమలై అయితే బాగా ఇష్టంగా తిన్నామండి. చాలా టేస్ట్గా ఉన్నాయి. లీలా గారు అయితే బిల్లింగ్ చేస్తున్నారండి. ఈ లోపు మేము రెస్టారెంట్కి వచ్చేసి మాకు ఏం కావాలో ఆర్డర్ ఇచ్చేసాం. చెప్పాను కదండి మీకు, ఆ రోజు మా పాప బర్త్డే అని చెప్పేసి ఇంకా తనైతే కొన్ని స్వీట్స్ అడిగింది. అవి కూడా తీసుకొచ్చేసారు వాళ్ళ డాడీ. ఇంకా లీలా గారు వచ్చేలోపు మా ఆర్డర్ కూడా వచ్చేసింది. అయితే బాగా హెవీగా కాకుండా సూప్స్, అట్లాగే స్టార్టర్స్, ఒక లైట్గా వెజ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాము. యాంబియన్స్ అయితే మీరందరూ చూసారు. ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ కూడా అన్నీ కూడా టేస్ట్గా చేశారండి, చాలా బాగున్నాయి. అంతా బాగానే ఉందండి. లాస్ట్లో మాత్రం కాఫీ ఆర్డర్ ఇచ్చారు. అదైతే ఎంత చేదుగా ఉందో. ఇట్లా కాఫీ చూడగానే మాకు ఏమనిపించిందంటే ఆల్రెడీ వాళ్ళు బాగా కలిపేసి ఇచ్చారు అని చెప్పేసి అనుకున్నాం. మాకెవరికి తెలియని విషయం ఏంటంటే పంచదార అడుగును ఉండిపోయిందండి. మేమేమో కలుపుకోలేదు, అలాగే తాగేసాం. అందులోనూ కాఫీ పొడి కూడా బాగా ఎక్కువ వేశారు. తీసుకున్నాక తప్పదు కదా, మొత్తానికి ఆ చేదు కాఫీ తాగేసి బయటకైతే వచ్చేసాము. ఇందాక మీకు చూపించాను కదండి వెంకటేశ్వర స్వామి విగ్రహం దగ్గర, అందరం అయితే కొన్ని ఫొటోస్ దిగేసాము. కానీ అండి దగ్గరగా చూడాలి, అసలు అవి అసలు ఎంత బాగున్నాయో. ఇంకా కొన్ని ఫొటోస్ దిగేసి అలివేలు మంగాపురం అయితే వెళ్ళిపోతున్నాము. అయితే అక్కడికి వాక్బుల్ డిస్టెన్స్ అండి అలివేలు మంగాపురం. అలా ఎక్కి కూర్చోగానే ఇలా వచ్చేసింది. ఇదిగోనండి అమ్మవారి గుడికి అయితే వచ్చేసాము. రాగానే కొన్ని ఫొటోస్ అయితే దిగేసాము, ఎందుకంటే తర్వాత సెల్ ఫోన్స్ ఉండవు కదా. చెప్పాను కదండి ఆ రోజు శుక్రవారం అమ్మవారి దర్శనం అయిందని. మా అదృష్టం ఏంటంటే వెళ్ళేపాటికే అమ్మవారి ఊరేగింపు నడుస్తుంది. ఎవరిని రానివ్వట్లేదండి దగ్గరికి. లీలా గారు అయితే చాలా కష్టపడి దగ్గరగా వెళ్ళి వీడియో తీశారు, మీ అందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవాలని.
రండి. అమ్మవారిని చూడడమే అదృష్టమైతే ఇంకా అదృష్టం ఏంటంటే అమ్మవారి ప్రసాదం కూడా దక్కిందండి. పెయింట్ వేస్తే కలర్ మీరందరూ కూడా అమ్మవారి దర్శనం చేసేసుకున్నారా అండి? 2 కళ్ళు సరిపోలేదు కదా, అంత అద్భుతంగా ఉంది. ఇంకా అమ్మవారి దర్శనం అయితే చేసేసుకొని శ్రీ సూర్యనారాయణ స్వామి గుడికి అయితే వెళ్ళాము. ఇంకా కుదిరిన చోట్లయితే కొన్ని ఫొటోస్ అయితే దిగామండి. దిగేసి సెల్ ఫోన్స్ అయితే లాకర్లో పెట్టేసి దర్శనానికి అయితే వెళ్ళొచ్చేసాము. ఎందుకంటే దర్శనంలో ఫోన్స్ నాట్ అలౌడ్ కదా. ఇంకా అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. జనం అయితే ఎవ్వరు లేరండి, చాలా ఖాళీగా ఉంది, ఎప్పుడు ఇలా లేదు. ఇంకా అమ్మవారి దగ్గరే చాలాసేపు కూర్చున్నాము. ఇంకా బయటకైతే వచ్చేసాము. శ్రీకాళహస్తి స్టార్ట్ అవుతున్నామండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. మీ లీలాకృష్ణ మిస్ బ్లాగ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కాళహస్తి అయితే స్టార్ట్ అయిపోయామండి. ఈ వీడియో నెక్స్ట్ వస్తుంది మీకు 3rd వీడియో కింద. ఓకే, అందరికీ బాయ్ అండి.